తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు డాక్టర్ గద్దర్ వెన్నెల గారు 13 జూలై నాడు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన 150 మంది కళాకారులతో కలిసి బోనాలు సమర్పించారు. బన్సీలాల్పేట మెట్లబావి స్టెప్ వెల్ నుండి ఆర్పి రోడ్ మీదుగా లష్కర్ మహంకాళ దేవి మందిరం, జనరల్ బజార్, సికింద్రాబాద్ వరకు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 150 మంది కళాకారులతో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు డాక్టర్ గద్దర్ వెన్నెల గారు తర్వాత లష్కర్ మహంకాళి దేవి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. జూలై 13, 2025 ఉదయం 8:25 గంటలకు బాన్సిలాల్పేట మెట్లబావి నుండి బోనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి భాష మరియు సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం నుండి సుమారు 150 మహిళా కళాకారులు బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కళాకారులు తెలంగాణ రాష్ట్రంలోని 30 జిల్లాల నుండి ఒక రోజు ముందు వచ్చి బాన్సిలాల్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫంక్షన్ హాల్లో బస చేశారు. వారు ఉదయం 4 గంటలకు లేచి బోనాలు సిద్ధం చేసి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ గద్దర్ వెన్నెల గారితో కలిసి ఊరేగింపులో చేరారు. సుమారు 30 డప్పు కళాకారులు మరియు 2 పోతురాజులు కూడా పాల్గొన్నారు. ఊరేగింపు బైబుల్ హౌస్, ఆర్పి రోడ్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూం గుండా వెళ్లి ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ లోని లష్కర్ మహంకాళి ఆలయానికి చేరుకుంది. మొదట వెన్నెల గారు తమ బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత అన్ని కళాకారులు అనుసరించారు. పోలీసు శాఖ బృందానికి మద్దతు ఇచ్చి మార్గనిర్దేశం చేసింది. సుమారు 50 మంది పురుష మరియు మహిళా స్వచ్ఛంద సేవకులు ఊరేగింపును నడిపించి దానిని విజయవంతం చేశారు. తర్వాత బృందం హాలుకు తిరిగి వచ్చి భోజనం చేసి తమ ఇళ్లకు చెదిరిపోయారు. డాక్టర్ వెన్నెల గారు మీడియా, పోలీసు శాఖ మరియు స్వచ్ఛంద సేవకులకు వారి మద్దతు మరియు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు. తెలంగాణ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనకు ఒక స్త్రీని పూజించుకుంటూ మట్టితో, ఆకులతో, అలుములతోని ఆ స్త్రీని పూజించుకుంటూ, ఏ స్త్రీ అయితే తన కుటుంబాని కోసం, తన భర్త కోసం, తన ఊరి కోసం కొట్లాడిందో ఆ స్త్రీలను తలుచుకుంటూ మనం ఈ రోజు పండగ సెలబ్రేట్ చేసుకోవడం, ఇది అమ్మ అక్కల స్త్రీల పండుగ. చాలా మనసుతోని ఉపవాసం ఉండి పచ్చి మంచిని కూడా తాగకుండా ఇంట్లో అంతా పని చేసుకొని పొద్దుగల రాత్రంతా నిద్రపోకుండా బోనాలు తయారు చేసుకొని బోనాలు అమ్మవారికి చాలా నిండు మనసుతో సమర్పిస్తారు. దీంట్లో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబాన్ని కోసం, అట్లాగే తన చుట్టాల కోసం, తన సమాజం కోసం తను మొక్కుతుంది. అంటే బోనం ఎత్తిన తన ఒక్కదాని కోసం కాదు, సో యావత్ సమాజం కోసం మొక్కుతుంది. కాబట్టి బోనాల సంస్కృతి చాలా గొప్పది. ఏర్పాట్లు చాలా బాగా జరిగింది, ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు. 150 బోనాలు తీసుకొచ్చినా కానీ ఎక్కడ ట్రాఫిక్ కానీ జనరల్ పబ్లిక్ కి ఇబ్బంది కలగకుండా తెలంగాణ సంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 150 బోనాలు సమర్పించారు. చైర్పర్సన్ పండుగ జరుపుకోవడం, అందులో కూడా పాల్పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా అందరికీ తెలుసు మనం బోనాలు ఎంతో సందర్భంగా ఆడవాళ్ళందరూ కూడా కలిసి జరుపుకుంటాము. కానీ ఈ రోజు సాంస్కృతిక సారథి తెలంగాణ సంగీత అకాడమీ అందరూ కూడా కలిసి సాంస్కృతిక భాష శాఖ కూడా కలిసి పండుగ జరుపుకుంటున్నాము. అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో వైభవంగా జరుగుతుంది అని నేను చెప్పుకోవచ్చు. తర్వాత ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ కూడా చాలా సజావుగా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. అది చాలా చాలా ప్రభుత్వం మారింది కదా, అప్పటికిప్పటికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అందరూ కూడా చాలా హాయిగా, ఏదో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే నాకు కనిపించట్లేదు. మేము కూడా అంత దూరం అంత సజావుగానే జరిగింది.
గద్దర్ వాళ్ళ కూతురు ఉన్నా చూడు, గద్దర్ వాళ్ళ కూతురు గద్దర్ వాళ్ళ కూతురు ఉన్నా చూడు. అందరికి ఆశీర్వాదం ఇవ్వడంలో మంచి పని చేస్తుడు. మోపిలో దంచుతున్నాడు. చెడు విషయాల దూరం ఉండాలి. మరీ కొట్టించుకోవాలి, కొట్టేవారు కాదు. దగ్గర బిడ్డ కదా, అప్పుడే స్టైల్ కదా, చూడరు అని కొట్టరు, వాళ్ళు భయపెడుతున్నారు, భయపడతారు. చాలా ఇబ్బంది అయిందా? కొంచెం నా వైలెంట్ బిహేవియర్ చూసినారా? అందుకే కొంచెం మనసులో అనుకోని